హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈగల్ ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ డాక్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మన టాపిక్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ క్లియర్ చేయడానికి 1 సంవత్సరం టైం ప్రిపరేషన్ సరిపోతుందా? సో ఈ క్లారిటీ మనం తెచ్చుకోవడానికి ముందు మనం ఈ క్వశ్చన్ని విశ్లేషిద్దాం. అసలు 1 సంవత్సరం టైంలో అభ్యర్థి బేస్డ్ ఆన్ పర్టికులర్ ఆస్పిరెంట్, ఇది కామన్గా 1 సంవత్సరంలో అందరికీ సరిపోతుందని చెప్పలేము, అలాగే అందరికీ సరిపోదని చెప్పలేము. బట్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇప్పుడున్న కాంపిటీషన్కి ఒక అభ్యర్థి ఎలా ప్రిపేర్ అయితే సంవత్సరం టైంని యూటిలైజ్ చేసుకోవచ్చు అనే దాని మీద మనం క్లారిటీ తెచ్చుకుంటే ఈ టాపిక్కి మీకు ఎంత టైం పడుతుందనే దాని మీద మీకు సమాధానం దొరుకుతుంది విత్ ప్రాపర్ రీజన్స్ అండ్ లాజిక్స్. సో సాధారణంగా చాలామంది చెప్పే మాట, చాలామంది ట్రైనర్స్ చెప్పే మాట, 1 సంవత్సరం పాటు ఎగ్జామినేషన్ కోసం కరెక్ట్గా కష్టపడి ప్రాపర్ సిన్సియారిటీ, డెడికేషన్తో హార్డ్ వర్క్ చేస్తే, ప్రాపర్ స్మార్ట్ వర్క్ కూడా యాడ్ చేస్తే 1 సంవత్సరంలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మనం క్లియర్ చేయడానికి ప్రిపరేషన్ కంప్లీట్ చేయొచ్చు, అలాగే అదే పేస్తో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు అనే భావన చాలామంది మనకి పాజిటివ్ థింకింగ్లో చెప్తుంటారు. బట్ ప్రాక్టికల్గా ఒకసారి ఆలోచిస్తే అసలు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ మొదలుపెట్టిన తర్వాత ఎన్ని రకాల ప్రిపరేషన్ టాస్క్స్ మనం చేయాల్సి ఉంటుంది. బేసిక్గా ఎన్సీఆర్టీ బుక్స్ బేసిక్స్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. న్యూస్ పేపర్ బేసిక్ లెర్నింగ్ నుంచి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మంచి వొకాబులరీ నేర్చుకోవడం కావచ్చు, మ్యాప్ పాయింటింగ్ నేర్చుకోవడం కావచ్చు, ఎడిటోరియల్స్ చదవటం కావచ్చు, ఆన్సర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ స్కిల్స్ నేర్చుకోవడం కావచ్చు, కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ ఇష్యూస్ తెలుసుకోవడం కావచ్చు. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ మనం న్యూస్ పేపర్ నుంచి తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే స్టాండర్డ్ బుక్స్ బేసిక్ ఎన్సీఆర్టీస్ నుంచి, అలాగే కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఫాలో అవుతూ స్టాండర్డ్ బుక్స్లో ఉన్న నాలెడ్జ్ని కూడా మనం ఇన్కల్కేట్ చేసుకుంటే ఈ ప్రిపరేషన్ని మొత్తం కంబైన్ చేసుకుంటూ రెగ్యులర్గా మనం చేసిన ప్రిపరేషన్ని రెగ్యులర్గా రివిజన్ చేసుకుంటూ ఈ రెగ్యులర్గా వచ్చే కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ని అప్డేట్ చేసుకుంటూ మన ప్రిపరేషన్ని ప్రాపర్ టెస్ట్ సిరీస్లో ముందుకు తీసుకెళ్తే ఎన్సీఆర్టీ 6th క్లాస్ టు 12th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్స్ దగ్గర నుంచి హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్స్ని బేసిక్ రీడింగ్ నుంచి అసలు న్యూస్ పేపర్ ఎలా చదవాలి, వొకాబులరీ ఎలా బిల్డప్ చేయాలి, ఆన్సర్ రైటింగ్ ఎలా బిల్డప్ చేయాలి, మ్యాప్ పాయింటింగ్ ఎలా బిల్డప్ చేసుకోవాలి, ఎడిటోరియల్స్ నుంచి ఏం తీసుకోవాలి, ఎస్సే రైటింగ్ టిప్స్ ఏం తీసుకోవాలి, కరెంట్ ఇష్యూస్ ఇంటర్నేషనల్ నేషనల్ ఇష్యూస్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇన్ని కాన్సెప్ట్స్ మనం న్యూస్ పేపర్ నుంచి ఎలా పిక్ చేయాలి, అలాగే బేసిక్ ఎన్సీఆర్టీస్ నుంచి అలాగే న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ మన స్టాండర్డ్ బుక్స్ని కూడా అప్డేట్ చేసుకొని రెగ్యులర్గా మనం చేసిన ప్రిపరేషన్ రివిజన్ చేయడానికి ఒక ప్లాన్ చేసుకొని రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాస్తూ మన రివిజన్ని ప్రాపర్ ప్లాట్ఫామ్లో ఉందో లేదో చెక్ చేసుకుంటూ రెగ్యులర్గా ఒక మంచి టెస్ట్ సిరీస్ని ఫాలో అవుతూ మన ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనకి చాలా స్కిల్స్ కావాల్సి ఉంటుంది. ఈ ఎన్సీఆర్టీస్, న్యూస్ పేపర్, స్టాండర్డ్ బుక్స్ ఈ మూడింటిని కవర్ చేస్తూ రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాస్తూ మన ప్రిపరేషన్ని మనం క్రాస్ చెక్ చేసుకుంటూ ముందుకెళ్ళే విధానంలో మనం చాలా రకాల స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్కి కావాల్సిన ప్రజెంటేషన్ స్కిల్స్ అనుకోవచ్చు, అలాగే మన యాప్టిట్యూడ్ స్కిల్స్ కావచ్చు. ఎందుకు అంటే ఇది ఓన్లీ నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామ్, ఒక ఆబ్జెక్టివ్ బేస్డ్ ఎగ్జామ్ అయితే జనరల్గా చాలామంది పోటీ పడే విధానంలో వెళ్ళిపోవడం సరిపోతుంది. కాకపోతే మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది సివిల్ సర్వీసెస్కి హార్ట్ లాంటిది. ఈ ఎగ్జామినేషన్లో మేజర్ పార్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో దాన్ని క్రాక్ చేయాలి అంటే మిగతా వాళ్ళందరూ ప్రజెంట్ చేసే విధానం కన్నా మన ప్రజెంటేషన్ ఎలా డిఫరెంట్గా ఉంది అనేది మనం చూపించగలగాలి. సో ఆ టైంలో నేను ఎన్ని స్కిల్స్ నేర్చుకోవాలి, నాలో ఎన్ని స్కిల్స్ ఆల్రెడీ ఉన్నాయి, చిన్నప్పటి నుంచి నేను ఎడ్యుకేషన్లో గ్రూమ్ అవుతున్న విధానం నుంచి ఇప్పుడు ప్రజెంట్ నా సిచ్యువేషన్ ఏంటి, నాకు రైటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, నా వొకాబులరీ ఎలా ఉంది, నేను న్యూస్ పేపర్ ఎంత టైం చదవగలుగుతున్నాను, అసలు నేను బుక్స్ ముందు ఒకరోజు ఎంత టైం క్వాలిటేటివ్గా స్పెండ్ చేయగలుగుతున్నాను, నేను రెగ్యులర్గా రివిజన్ చేయగలుగుతున్నానా లేదా, నేను ఎంతసేపు చదువుతున్నాను కాదు, ఎగ్జామ్ రాస్తుంటే నేను ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతున్నాను, ఆన్సర్స్ ఎలా రాయగలుగుతున్నాను, ఇవన్నిటిని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో మనలో ఎన్ని స్కిల్స్ ఉన్నాయి, జనరల్గా సాధారణంగా
ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది అందరికీ ఇష్టమేనండి. చాలామంది ఈ టాపిక్ నేను చేయడానికి గల మెయిన్ కారణం ఏంటంటే, చాలామంది అభ్యర్థులు ఒక సంవత్సరంలో సివిల్ సర్వీసెస్ ఎలాగైనా క్రాక్ చేసేద్దాం అనే ఉద్దేశంతో ఒక సాధారణమైన అభ్యర్థులు చాలామంది రూరల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి పర్టికులర్గా కొంతమంది పాజిటివ్ వర్డ్స్ విని వాళ్ళకున్న రిసోర్సెస్ కావచ్చు, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ని సరిగ్గా క్రాస్ చెక్ చేసుకోకుండా ఒక సంవత్సరంలో క్రాక్ చేసేద్దామని చెప్పేసి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఒక సంవత్సరం టైం మనకి ప్రిపరేషన్కి సరిపోతుంది. అలాగే సంవత్సరం తర్వాత మనం ఒక సంవత్సరం పాటు జూన్లో ప్రిలిమ్స్ రాయాలి, సెప్టెంబర్ అక్టోబర్లో మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి, జనవరి ఫిబ్రవరి మార్చ్లో టైంలో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఒక సంవత్సరం పాటు మనం ఎగ్జామ్ రాసే ప్రాసెస్లోనే ఉండాలి. అంటే మినిమం టైం ఒక సంవత్సరం ప్రిపేర్ అయినా మళ్ళీ ఇంకొక సంవత్సరం మనం ఆ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్తూ ఎగ్జామ్ రాసే టైం అంటే 2 years మనం స్పెండ్ చేయగలగాలి. ఆ 2 years స్పెండ్ చేసే రిసోర్సెస్ కావచ్చు, ఆ 2 years స్పెండ్ చేయడానికి ఎడిక్వేట్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ కావచ్చు, ఇలాంటి అన్నిటినీ మనం క్రాస్ చెక్ చేసుకొని ఈ ప్రిపరేషన్లో దిగడం అనేది చాలా మంచిదండి. సో నా ఉద్దేశ ప్రకారం మన స్కిల్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకొని నాలో ఎన్ని స్కిల్స్ ఉన్నాయి, నేను ఏం డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క ఆస్పిరెంట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అనేవి చాలా డిఫరెంట్. కొంతమంది రూరల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు, కొంతమంది కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. సో వీళ్ళిద్దరికీ కంపేర్ చేసుకుంటే హిందూ న్యూస్ పేపర్ రీడింగ్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ డెవలప్మెంట్ కావచ్చు, రైటింగ్ స్కిల్స్ కావచ్చు, కొంతవరకు ఈ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ అవుతుంది. సో తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు డెఫినెట్గా ముందు ఆ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో దానికి వాళ్ళతో కంపేర్ చేస్తే డెఫినెట్గా కొంత ఎక్కువ టైం పడుతుంది. అలాగే కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, బుక్స్ ప్రాపర్ రీడింగ్ ఎలాగా, ఏది చదవాలి ఏది చదవక్కర్లేదు, వ్యాస్ట్ సిలబస్ మనకు ఉండటం వల్ల మనకి ప్రాపర్ గైడెన్స్ కావాలి. ఎంతవరకు చదివితే సరిపోతుంది, ఏది నేను కరెక్ట్ బుల్లెట్ పాయింట్స్ని ఆన్సర్స్లో తీసుకురావాలి, నా ఆన్సర్కి ఫీడ్బ్యాక్ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి. సో ఇలాంటి గైడెన్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. సో ఈ అన్ని ఇన్పుట్స్ ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు కాంపిటీషన్లో ముందుకెళ్తారండి. అదేవిధంగా మనం కార్పొరేట్ కాలేజెస్ నుంచి ఐఐటి, ఐఐఎం అండ్ ఎయిమ్స్ ఇలాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చిన టాపర్స్ కూడా ఈ ఐఏఎస్ ఎగ్జామ్కి ఆస్పైర్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఐఏఎస్ అనేది మంచి గోలే కదండి. సో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు కొన్ని స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళు ఎక్కువ టైం చదవగలరు, దానికి హ్యాబిచ్యుయేట్ అయి ఉన్నారు, ఎక్కువ తొందరగా అర్థం చేసుకోగలరు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉన్న బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ వల్ల వాళ్ళకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అంతేగాని సబ్జెక్ట్లో వాళ్ళు ఐఐటీలో నేర్చుకున్నదో లేకపోతే ఐఏఎంలో నేర్చుకున్న సబ్జెక్ట్స్ ఇక్కడ సివిల్ సర్వీసెస్లో ఉపయోగపడతాయని నా ఉద్దేశం కాదు. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఇన్కల్కేట్ అయ్యున్న స్కిల్స్ గురించి. ఒక బుక్ని చూస్తే ఎన్ని రీడింగ్స్లో మనం కంప్లీట్ చేస్తాం అనే దాని మీద, అదే బాగా రీడింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి తొందరగా ఆ బుక్లోని ఎసెన్స్ అర్థమవుతుంది. అలాగే మల్టిపుల్ టైమ్స్ రీడింగ్ ఎవరు చేయాలి, అలాగే తొందరగా వొకాబులరీ నాలెడ్జ్ టచ్ ఉన్న వాళ్ళు అందులోని బుల్లెట్ పాయింట్స్ని ఎలాగా తీసుకోగలరు. అలాగే న్యూస్ పేపర్ రీడింగ్ నాకు ఉన్న టచ్, ఆ టెర్మినాలజీ కావచ్చు, ఆన్సర్ రైటింగ్లో నేను పికప్ చేయాల్సిన పాయింట్స్ కావచ్చు, ఇవన్నీ జనరల్గా మనకి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కంటిన్యూస్గా అండ్ మెరిట్ ఇన్స్టిట్యూషన్స్లో వచ్చిన వాళ్ళకి ఈ స్కిల్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి. సో మిగతా వాళ్ళు వీళ్ళు ఒకే ఎగ్జామ్కి పోటీ పడుతున్నారు కాబట్టి ఈ పోటీ పడే విషయంలో ఒకళ్ళు కొంత ముందుండొచ్చు, ఒకళ్ళు కొంత వెనకాల ఉండొచ్చు. సో మనం పోటీ పడేటప్పుడు వాళ్ళకన్నా మనం బెటర్గా ఎలా పెర్ఫామ్ చేయాలి అంటే డెఫినెట్గా వాళ్ళ స్కిల్స్ అన్నీ మనం నేర్చుకోవాలి. ఆ స్కిల్స్ ఎగ్జామ్కి ఏవైతే కావాలో అవి మనం కూడా నేర్చుకోవడానికి కొంత ఎక్కువ టైం పట్టొచ్చు, దానికి కూడా మనం రెడీ అవ్వాలి. సో ఆ స్కిల్స్ నేర్చుకొని దానికి అనుగుణంగానే సబ్జెక్ట్ కూడా అలా డెవలప్ చేసుకుంటూ మిగతా వాళ్ళతో పాటు పోటీ పడేటట్టు మనం ప్రిపేర్ అయితేనే ఎగ్జామ్ సాధించగలం. సో ఒకరికి ఎందుకు అడ్వాంటేజ్గా ఉంది, ఒకరికి ఎందుకు డిసడ్వాంటేజ్గా ఉండటం అనేది మనం గమనిస్తే డిఫరెన్స్ ఇన్ ది స్కిల్స్ అనమాట. సో ఆ స్కిల్స్ని కూడా మిగతా వాళ్ళు డెవలప్ చేసుకొని అందరితో పాటు పోటీ పడే క్యాపబిలిటీస్ని పెంచుకోవాలి. సో అలాంటప్పుడు కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా తక్కువ టైంలో 1 year కావచ్చు, లేకపోతే 8 months or 9 months ప్రిపరేషన్ కావచ్చు, తక్కువ టైంలో కూడా ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడం ఈజీ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉన్న స్కిల్స్ వల్ల. సో మనం కూడా అదేవిధంగా ఎగ్జామ్ కావాల్సిన స్కిల్స్ మనలో ఉంటే
మనం రూరల్ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఈజీగా ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనలో ఉన్న స్కిల్స్ ఎలా ఉన్నాయి అని క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఒక పేపర్ మీద పెట్టుకొని వెళ్తే డెఫినెట్గా అది మనకి హెల్ప్ అవుతుంది. ఒక క్లియర్ థాట్, క్లియర్ పిక్చర్ అనేది మనకి ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేది మీకే అర్థమైపోతుంది. సో ఇందులో డబ్బున్న వాళ్ళే చేయగలరు, డబ్బు లేని వాళ్ళు చేయలేరు, లేకపోతే బాగా చదివే వాళ్ళే చేయగలరు, చదవలేని వాళ్ళు చేయలేరు అనేది నా పాయింట్ కాదండి. నా పాయింట్ ఏంటంటే ప్రతి ఇండివిజువల్కి నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్స్ కావాల్సిన స్కిల్స్ అన్నిటినీ మనం లిస్ట్ అవుట్ చేసుకొని ఈ ఎగ్జామ్కి కావాల్సిన వేరియస్ రిసోర్సెస్ అన్నిటినీ మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనకి ఎన్ని అందుబాటులో ఉన్నాయి, మనం ఇన్స్టిట్యూట్స్ సపోర్ట్ ఎంతవరకు తీసుకోవాలి, రిసోర్స్ పర్సన్ సపోర్ట్ ఎంతవరకు తీసుకోవాలి అనేది మీరు ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత టైం నేను ఈ ప్రిపరేషన్లో ఉండాలి అనేది మనం ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేసుకొని ప్రిపరేషన్లోకి దిగాలండి. ఎందుకంటే చాలామంది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అభ్యర్థులు, మళ్ళీ చెప్తున్నాను, చాలామంది ఒక సంవత్సరం కష్టపడితే అయిపోతుందంట అనే ఉద్దేశంతో వాళ్ళకున్న ఇల్లు పొలాలు తాకట్టు పెట్టి మరీ ఈ ప్రిపరేషన్కి వచ్చి హైదరాబాద్లోనో ఢిల్లీలోనో ఇంకో చోటో ఆ 1,50,000 ఫీజు కట్టేసి ఒక 60-70 వేలు హాస్టల్కి కట్టేసి ఒక సంవత్సరంలో అయిపోతుంది అనుకొని ఇక్కడికి వస్తారు. కానీ వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకుంటారు? సక్సెస్ అయిన వాడి బాధ ఇంటర్నెట్లో, యూట్యూబ్లో మనం అందరం చూస్తుంటాం. కానీ అది సాధించలేక, ఆ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయలేక, అరే నా వల్ల కాలేదే అని ఈ సిచ్యువేషన్స్ అన్నీ తెలియక వెనుతిరిగి వెళ్ళిపోయిన అభ్యర్థికి సమాధానం ఎవరు చెప్పాలి? సో వీటన్నిటినీ ముందు నేను ఎందుకు చెప్దాం అనుకున్నానంటే, మనం చెప్పే పాజిటివ్ థింకింగ్తో పాటుగా మనలో ఉన్న పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి, బేరీజు వేసుకోవాలి. దాని తర్వాతే మనం ప్రిపరేషన్లోకి దిగాలి. అదే ఇదొక ఆర్ఆర్బి ఎగ్జామ్ ప్రిపరేషనో లేకపోతే బ్యాంకింగ్ కోచింగ్ ప్రిపరేషనో ఒక నెల 2 నెలల కోచింగ్ తీసుకునే ప్రిపరేషన్ అనుకోండి, ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ మన లైఫ్ టైంలో 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు టైం తీసుకునే ప్రిపరేషన్, ఒకళ్ళ కెరియర్ని సెట్ చేసుకునే టైంని మనం దీనిలో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. సో అలా అని నేను సాధారణ అభ్యర్థులు సాధించలేరు ఎగ్జామ్, వాళ్ళకి చాలా సుదూరమైన, చాలా కష్టతరమైన ఎగ్జామ్ ఇది, వాళ్ళ వల్ల కాదు అని నేను చెప్పట్లేదండి. నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్రాక్టికల్గా చూడండి, ఎవరెవరికి ఇంటర్నెట్లో మనం చూసే సక్సెస్ వెనకాల ఎంత కష్టం ఉంది, ఇంటర్నెట్లో మనం చూసే ర్యాంకర్స్ వెనకాల ఎన్ని సంవత్సరాల కృషి ఉంది, అన్ని సంవత్సరాలు మనం పెట్టగలమా? సో మనం ఇంకెంత తక్కువ టైంలో ఎవరి గైడెన్స్ తీసుకొని ముందుకెళ్ళొచ్చు, ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి. సో ఇది మా సైడ్ నుంచి మీరు డెసిషన్ తీసుకోవడానికి, మీరు పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఆలోచించి దానికి అనుగుణంగా ప్రిపేర్ అవ్వడానికి మా తరపు నుంచి తక్షశిల ఐఏఎస్ అకాడమీలో మీకు ఫ్రీ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ అనేది మీకు ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీకు అందుబాటులో ఉంటారు. యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ దాకా వెళ్ళిన వాళ్ళు, 3 to 4 times ఇంటర్వ్యూస్ దాకా వెళ్ళొచ్చి ఇక్కడ మా దగ్గర టీచింగ్ చేస్తున్న వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. వీళ్ళందరూ మీకు ఒక ఫ్రీ కౌన్సిలింగ్ ఇచ్చి మీ పర్సనాలిటీ అలాగే మీ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి మీకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ కావచ్చు, మీరు ఎలాంటి హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలనేది మీరు ఆలోచిస్తే బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వీ విల్ ట్రై టు ఆన్సర్ యూ విత్ ఎ నోబెల్ ఇంటెన్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్. Like and subscribe Eagle Media Works.